సబ్బా సబ్బెందుకు? స్నానం చేయడానికి. ఏంటి చలికాలం మీరు స్నానం చేస్తారా? మరి మీరేం చేస్తారు? వెయిట్ తెస్తున్నా. లైక్ దిస్. ఇప్పుడు నుంచి ఇది ఫిజికల్ యాక్టివిటీస్ లో పూరని. ఈ మధ్యన మెట్లెక్కేస్తున్నాను. ఎంత మరి పాకెట్ మనీ అంతా పాప్కార్న్ నవ్వులట్టు నవ్వులేసింది. అందుకే మొన్న దాని మెల్ల దగదగా మెరవడం చూసా, పాత లెక్కలన్నీ వేసా, కొట్టేశా. దానికి దీనికి చెల్లు నువ్వు ఫోన్ పెట్టే. నిజంగా బీపీ పౌడరేనా? కాదురా, జంబలెక్కడి పంబ. అంటే మొగాలు ఆడలేదు అదే అక్షరాలు అదే. అవునరా, ముందు ఆయనకే వడ్డించు. భోజనం అయిపోతే ఆవిడ పని అయిపోద్ది. చిచ్చి ఓ పని అయిపోద్ది. ఆవిడా ఏంటి ఎక్కడా సబ్బు కాని షాంపూ కాని కనపట్లేదు? ఒరే అంజీ, ఏంటి మామయ్య గారు పిలిచారా? బాత్రూమ్ లో సబ్బు లేదు అల్లుడు. సబ్బా సబ్బెందుకు? స్నానం చేయడానికి. ఏంటి చలికాలం మీరు స్నానం చేస్తారా? మరి మీరేం చేస్తారు? వెయిట్ తెస్తున్నా. లైక్ దిస్. బయటికి వెళ్తే ఫిగర్లు ఎమ్మటి పడతా. ఈ మాత్రం దానికి బాత్రూమ్ లోకి రావడం ఎందుకు? స్నానం చేయకపోయినా స్నానం చేసామన్న ఫీల్ ఉండడానికి. దీనివల్ల చలికాలం చలి ఉండదు, సబ్బు షాంపూ ఖర్చు ఉండదు, వాటర్ బిల్ ఉండదు, అబ్బో జ్వరం చెత్తదన్న భయం ఉండదు. ఏంటి ఇంట్లో ఎప్పుడు ఇలాగే స్నానం చేస్తారా? ఎప్పుడు కాదు, ఇప్పుడే మొదలెట్టా. ఏంటి అల్లుళ్ళో ఏదో చేంజ్ వచ్చింది. ఏంటి ఆలోచిస్తున్నారు? అర్థమైంది. ఒకవేళ మీకు నీళ్లు పోసుకుంటే గాని స్నానం చేసినట్టు ఉండదు అంటే దానికి ఓ ప్లాన్ ఉంది. అంటే ఏమిటో చెప్తా. ఒరే అంజీ, కవర్ బాత్. ఒరే అంజీ, మామయ్య గారి కవర్ బాత్ చూపించరా. అంతే రంజీ. అక్కడ ఏం తెలిసిందని రా తుడుచుకోవడానికి? ఫీల్ కోసం. మీరు స్విమ్ బాత్ చూసుంటారు, టబ్ బాత్ చూసుంటారు. ఇది కవర్ బాత్, చలికాలం స్పెషల్. ఒరే మామయ్య గారు కవర్ తగిలించిన కవర్ బాత్ చేపిద్దాం. వద్దు, నాకు స్నానం చేయాలన్న ఫీలింగ్ రెండు చచ్చిపోయాయి. అల్లుల్లో ఏదో చేంజ్ వచ్చింది. మామయ్య గారు స్నానం చేయరా? ఒరే కవర్ చేరా, అత్తగారికి తెలుద్దాం. ఈసారి నుంచి వర్కౌట్స్ టైం పెంచాలి. ఏంటో రోజు 10 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్తున్నా, 1 కిలో కూడా తగ్గట్లేదు అక్క. వెళ్తే తగ్గరండి. అంటే ఆవిడ వెనకాల కూర్చుంటే నేను కదండి తొక్కేది. తోడు తీసుకెళ్తున్నావు అనుకున్నా, తొక్కడానికి తీసుకెళ్తున్నావా? అందుకే కదండి నేను తగ్గిపోతున్నా. ఎవరొకరు తగ్గుతున్నాం కదరా. అంతేగాని నువ్వు సైకిల్ తొక్కో. నీకు తెలుసు కదే చిన్నప్పటి నుంచి ఇది ఫిజికల్ యాక్టివిటీస్ లో పూరని. ఈ మధ్యన మెట్లెక్కేస్తున్నా. ఎంత మరి? అవును, నువ్వేంటే పాలు కొలుస్తున్నావు? పాయసం చేయటానికి. చెయ్యి నెయ్యి కూడా వెయ్యి. నువ్వు నోర్ము. ఇది మన కోసం కాదు, నాన్న కోసం. నాన్నకు ప్రేమతోనా? అవును, వాళ్ళిద్దరు ఇష్టపడాలని అమ్మ నాన్న తెగ కొట్టుకు చచ్చిపోతున్నారు కదే. నాన్నకి అమ్మ చేసే పాయసం అంటే పాయసాలకు దూకేస్తాడు. అవును, అందుకే పాయసం ఏం చేస్తా, అమ్మ చేతి ఇప్పిస్తా. ప్రేమతో కూడిన ప్లానా? అందులో జీడిపప్పులు కిస్మిస్లు కూడా ఉంటాయి. అబ్బో, చెప్పరా బ్రాందీ ప్రసాద్. అది బ్రాందీ ప్రసాద్ కాదురా, బూందీ ప్రసాద్. అంటే అది పడకుండా నువ్వు పడుకో కదా అని. ఈ మధ్య మా ఆవిడ అది పడకముందే 2 పడేసి పడుకోబెడుతుందిలే. మంచిది. ఎంతగా ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. లాస్ట్ మంత్ మన కాలేజ్ మేట్స్ అందరూ గెట్ టుగెదర్ అయ్యాం కదా మామా. అయ్యా, ఆ పార్టీలో ఎవడో నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గాయత్రి చైన్ కొట్టేశాడంట్రా. అవునా? మరి అదే కొట్టేసింది ఎవడో కదరా, బూందీ నేనే. నువ్వా? నేనే. లేకపోతే కాలేజీలో దాని వెనకాల తిరిగిన నాళ్ళు నా పాకెట్ మనీ అంతా పాప్కార్న్ నవ్వులట్టు నవ్వులేసింది. అందుకే మొన్న దాని మెల్ల దగదగా మెరవడం చూసా, పాత లెక్కలన్నీ వేసా, కొట్టేశా. దానికి దీనికి చెల్లు నువ్వు ఫోన్ పెట్టే. హాయ్ చెయ్యను. ఎవరికి? ఎవరికేంటి, నీకే బంగారం. ఇంత సడన్ గానా? సర్ప్రైజ్ సడన్ గానే ఇస్తాను. మాకు లేవా సర్ప్రైజ్లు? ఉంది. ఆ చైన్ నీ శాలరీతోనే కొన్నా. కంగారు పడకు, నా శాలరీతోనే కొన్నా. అల్లుడు గారు ఏంటి పిలిచి పౌడర్ చేస్తున్నారు? సడన్ గా ఓ మొక్కకు పిచ్చెక్కిందండి. మొక్కకు పిచ్చెక్కిందా? ఓ పిచ్చి మొక్కకి అడ్డదిడ్డంగా కొమ్మలు పెరిగిపోతున్నాయి అత్తయ్య గారు. అందుకే మెడికల్ షాప్ వాడిని మెడిసిన్ అడిగితే ఇదిగో ఇచ్చాడు. అవి మళ్ళీ టాబ్లెట్లు వేసుకున్నావు కదా, అందుకే పౌడర్ చేసి ఎరువేస్తా. ఏంటో అల్లుడు చెప్పింది అస్సలు అర్థం కాదు. మరి మేము అలాగే పడుతున్నాం.
ఓ 2 పేటలు ఎంత బాగుందో. ఇది ఇప్పుడప్పుడే మన లోకంలోకి రాదులే. గొలుసేసి కట్టేశాడు. ఏమండి ఇందులో ఒక మంచి లాకెట్ కొనండి. దీనికి ఎంత బంగారం కొన్నా ఇంకా కావాలి. సర్లే కొందాలే. అవును ఈ గ్లాస్ ఏంటి? పాయసం. ఎవరి కోసం? నాన్న కోసం. దేనికోసం? అమ్మా నాన్నల మధ్య ప్రేమ కోసం. ఆయన అసలే మండే అగ్నిగోళం. ఆయన ఆవేశానికి పాయసం ఎక్కడ సరిపోద్ది? మరేం కావాలి? దానికి నా దగ్గర ఓ మంచి ప్లాన్ ఉంది. బాగా ప్లాన్ ఇస్తే పని అయిపోద్ది. ముందు ఆయన పిలవండి. ఎందుకలా అరుస్తున్నారు? అబ్బా ఆవేశంలో అంకుశంలో రాజశేఖర్ మరి. ఇది ఎందుకుంది ఇక్కడ? ఒరే అంజీ, ఎక్కడ పొలం ఇచ్చి అపాయింట్ చేసుకున్నాను కదా, మళ్ళీ ఇంకో పని మనిషి ఎందుకు ఇక్కడ? అల్లుడు నేను పంపించే ఇక్కడి నుంచి. పంపించేస్తుంటేనే మీకు పాయసం చేసి పోతానంది. పాయసమా? ఏ వద్దా? ఎందుకొద్దు? దీని మీద ఇష్టంతో కాకపోయినా పాయసం మీద ఇష్టంతో తాగుతా. చెత్తనమ్మా అయ్యా. ఏంటి అల్లుడు ఏదో చేంజ్ వచ్చింది. ఇలా తాగేస్తా. ఇదిగోండి. ఏంటి పాయసం చేదుకుంది? బీపీ పౌడర్ కలిపితే చేదుగానే ఉంటది. ఏంటి ఇది పిచ్చి మొక్క కాదా? కాదు, మావయ్య గారిలో ఉన్న పిచ్చి కోపం తగ్గించడానికి చెప్తే వేసుకోరని నేనే కల్పించా. చెప్పాను బాగా ప్లాన్ వేస్తే వర్కౌట్ అవుద్దని. బాగా అయింది. మా ఆయన బంగారం. ఎన్నేసారు? 1 2 3 మరి మీ కోపం కొంపల టీలో ఉంది. ఇంకోటి ఎత్తే కొంపలు ఆడిపోతానే వేయలేదు. మా ఆయన బంగారం. లెక్కలు భలే వేస్తాడు. నేను నీకు బంగారం కొనిచ్చాను అత్తమాను. నేను బంగారాన్ని గుర్తు చేయలేట్టు చేయడేసుకుంటున్నావు. అందరికి మంచి వంట రెడీ చేయి. వంటలు తగలెట్టి ఎన్నో వెరైటీలు చేసేయాలి. అత్తయ్య గారు మీరు కూడా వెళ్ళి మావయ్య గారి కోసం ఒక మంచి ఐటెం రెడీ చేయండి. నేను కూడా ఇంకో మెడిసిన్ రెడీ చేస్తా. అత్తయ్య గారు మీరు ఇంకా వెళ్ళదా? వెళ్తాను. వెళ్ళండి. అల్లుడు మాయా ఈ పౌడర్ నిజంగా బీపీ పౌడరేనా? మరి మీ పవర్ చూసి పౌడర్ రెడీ చేశా. ఏ పవరు? ఆ పవర్. మాయ గారు ఏమైందండి? ఏమైంది నాన్న? ఏమైందట్టేమిటి? నాకు తెలియకుండా పక్కింటి వాళ్ళతో సినిమాకెళ్ళింది. ఆ కోపం చూసి నాకు ఎంత భయం వేసిపోయిందో తెలుసా మావయ్య? కాళ్ళు చేతులు గాలివాన వచ్చినప్పుడు కిటికీ రెక్కలు కొట్టుకున్నట్టు టపటపా కొట్టేసుకున్నాయి. నాలో అంత ఫైర్ ఉందని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. నాకు అప్పుడే తెలుసు మాయ్యా. అందుకే ఈ మందు రెడీ చేశాను. వెళ్ళండి, వెళ్ళి ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. కోపం పోయి కూల్ అయిపోతారు. ఏం పర్వాలేదా? ఏం పర్లేదు. అల్లుళ్ళో ఏదో చేంజ్ వచ్చింది. పెర్ఫార్మెన్స్ చెప్తున్నాడు. పెర్ఫార్మెన్స్. వెళ్ళనా? వెళ్ళండి. అయ్యారు నిజంగా బీపీ పౌడరేనా? కాదురా, జంబలెక్కడి పంబ. అంటే మొగాలు ఆడలేదు అదే అక్షరాలు అదే. అయ్యా ఇప్పుడు మీ మామయ్య గారు కోపం పౌరుషం. పాపం అత్తయ్య గారు ఎంత అమాయకురాలరా. ఈ కోపిస్టోర్తో ఎంత బాధపడుతుందో చూడు. అందుకే ఆవిడ బాధ ఈయనకి తెలియాలని ఈయన ఆవిడ మారే మందు కల్పించేశా. అది అమాయకురాలా? మధ్యాహ్నం ఆయన భోంచేసే లోపు ఈ పొట్లంలో ఉన్న విరుగుడు తినకపోతే ఆకు ముందు కూర్చునేది కాకర్ల హనుమంతరావు గారు కాదు, కాకర్ల కాంచన. అయితే క్లైమాక్స్ కాంతార రేంజ్ లో ఉంటుందన్నమాట. భోజనాలు బేభత్సమైపోతాయి. హలో, ఓసే ఏంటండి? అల్లుడు కాంతారా కాంచరా అని ఏవేవో అంటున్నాడు. నిజం చెప్పేస్తానే. మీరు కంగారు పడి ఏమీ చెప్పేకండి. బీపీ మాత్రం వేసుకున్నారు కదా, వెళ్ళి పడుకోండి. అది బీపీ మందు కాదే. అన్ని వెరైటీలు వచ్చాయి. అరే అంజీ త్వరగా తేరా. వస్తున్నాను, ఉండండి. అన్ని రెడీగా ఉన్నాయి. ఏంటి వంట మీది వడ్డనాడిదా? అవును, కొండ శిలవ గారు చిచి కొండ వలస గారేరి. వస్తున్నాను. అదేకండి. ఏంటి మావయ్య గారి నడకలో ఏదో నాగిని కనబడుతుంది. జోక్ చేశా, రండి. మావయ్య గారు భోజనం బేపచ్చం.
రే ముందు నాన్న కొట్టించు. ముందు నాన్న కొట్టించు. ఎస్ ముందు ఆయనకే వడ్డించు. అవునరా, ముందు ఆయనకే వడ్డించు. భోజనం అయిపోతే ఆవిడ పని అయిపోద్ది. చిచ్చి ఓ పని అయిపోద్ది. ఆవిడా రే చూడు. ఆగు, నాకు ఏ భోజనం వద్దు, నేను ఓపెన్ అయిపోతా. అల్లుడు, నీకు తెలిసిపోయిందన్న సంగతి నాకు తెలిసిపోయింది. దీనికి అంతటికి కారణం ఇదే. మొత్తం బ్యాచ్ అంతా కలిసి బాటిల్ వేసేసి బ్యాండ్ మేళ పెట్టి నువ్వు వస్తావని నేను నార్మల్ అది మాది అని బీపత్సం చేస్తాం. నువ్వేంటి నైట్ లేట్ గా వచ్చి మార్నింగ్ వెళ్తున్నావు? వీకెండ్ కదా, నేను కూడా ఈ ఇంటికి సెలవు ఇచ్చా. శని ఆదివారాలు కొన్ని మొహాలు చూడకూడదని గట్టిగా డిసైడ్ అయ్యా. నువ్వు శని ఆదివారాలు ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోతావని నా పెద్ద కూతురు ఫోన్ చేసి రమ్మంటే వచ్చాం. నాకు తెలిసి వచ్చి గొడవ పడమని చెప్పింది ఇదే. నిన్ను కురికి నా మందు నాకు ఇచ్చే. అల్లుడు, అల్లుడు, ఏం కంగారు పడకండి, ఇందులో ఉంది ఒట్టి గ్లూకోజ్. మొత్తం దొరికేసాం.